ఐపీఎల్ మెగా వేలానికి ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. ఏడాది చివరిలో జరగనున్న వేలం కోసం ఎవరిని రీటైన్ చేసుకోవాలన్న దానిపై అన్ని ఫ్రాంచైజీలు దాదాపు క్లారిటీ తెచ్చుకున్నట్టే కనిపిస్తోంది. ఆయా టీమ్స్ అధికారికంగా ప్రకటించకపోయినా ఈలోపే పలు వార్తలు షికారు చేస్తున్నాయి. సూర్యకుమార్ యాదవ్ ముంబై జట్టును వీడుతున్నట్లు, కోల్కతా అతనికి భారీ ఆఫర్ ఇచ్చినట్లు ఇటీవలే వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై ముంబై ఫ్రాంచైజీ ప్రతినిధి ఒకరు స్పందించారు. సూర్యకుమార్ ముంబై ఇండియన్స్తోనే కొనసాగుతాడని క్లారిటీ ఇచ్చారు. అతను వెళ్ళిపోతున్నట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని చెప్పారు. అయితే రోహిత్ శర్మ గురించి మాత్రం ముంబై ఫ్రాంచైజీ వర్గాల ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం ముంబై ఫ్రాంచైజీ వర్గాల మాటలను చూస్తే సూర్యకుమార్ ఆ జట్టులోనే కొనసాగడం ఖాయమైంది. అదే సమయంలో రోహిత్ శర్మ విడిపోతాడన్న వార్తలకు బలం చేకూరింది. గత ఏడాది ట్రేడింగ్ ద్వారా గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ను తీసుకున్న ముంబై రోహిత్ను తప్పించి జట్టు పగ్గాలు అతనికి అప్పగించింది. హిట్మ్యాన్ను కెప్టెన్సీ నుంచి తప్పించడం ముంబై ఫ్యాన్స్కు కూడా నచ్చలేదు. దీంతో గ్రౌండ్లో హార్దిక్ను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. దీనికి తోడు ముంబై జట్టు పేలవ ప్రదర్శనతో మరింత నిరాశపరిచింది. యాజమాన్యం తీరుపై అసంతృప్తితో ఉన్న రోహిత్ ఈసారి వేలంలోకి వెళ్లాలని గట్టిగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.